రాజకీయ దుమారం రేపుతున్న సైఫ్ అలీ ఖాన్ పై కత్తిదాడి. ముఖ్యంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రిపై తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రతిపక్షాలు మాత్రమే కాక ఇతర ప్రాంతీయ పార్టీలు కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. మహారాష్ట్రలో బీజేపీ అధికారంలో ఉండటంతో వారి విమర్శలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి. మరి ఈ క్రమంలో ముంబైలో సెలబ్రిటీలకే భద్రత లేకుంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ప్రశ్నించారు. శాంతి భద్రతలు అదుపు తప్పుతున్నాయని విమర్శించారు. గత ఏడాది బాద్రాలోనే ఎన్సీపీ మాజీ ఎమ్మెల్యే బాబా సిద్దికీ హత్యకు గురైన విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం సీఎం ఫడ్నవీస్ వద్దే హోంశాఖ ఉన్న విషయం గుర్తు చేశారు. ఇక ముంబైలో ఎవరు సురక్షితంగా లేరని శివసేన యూబీటీ ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు. మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే కూడా హోంశాఖను తన వద్ద పెట్టుకున్న ముఖ్యమంత్రి ఫడ్నవీస్ శాంతి భద్రతల విషయంలో దారుణంగా విఫలమయ్యారంటూ మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్కు కూడా ఈ సంఘటనపై విస్మయం వ్యక్తం చేశారు. సైఫ్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తీవ్ర గాయాల పాలైన సైఫ్ అలీ ఖాన్కు లీలావతి ఆసుపత్రి వైద్యులు డాక్టర్ నితిన్ గాండే, న్యూరో సర్జన్ డాక్టర్ లీలా, కాస్మోటిక్ సర్జన్ డాక్టర్ నిషా గాంధీ, అనెస్థీజియాలజిస్ట్ 2.5 గంటల పాటు శ్రమించి శస్త్రచికిత్స చేశారు. 25 అంగుళాల పొడవున్న కత్తి అంచును సైఫ్ వెన్నుముక్క నుంచి తొలగించామని వైద్యులు పేర్కొన్నారు. ఈ తెల్లవారుజామున 3 గంటల సమయంలో సైఫ్ను ఆసుపత్రికి తీసుకువచ్చారు. ప్రస్తుతం ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉంది. 2 రోజుల్లో కోలుకుంటారు. తర్వాత ఆయనను నాన్ ఐసీయూ వార్డుకు తరలిస్తామని లీలావతి ఆసుపత్రి సీఈఓ డాక్టర్ నీరజ్ వెల్లడించారు. వెన్నుముక్క గాయాన్ని సరిచేసి లీక్ అయిన ఫ్లూయిడ్స్ను సరిచేశామన్నారు. చేతికి, మెడకు ప్లాస్టిక్ సర్జరీలు చేశామని తెలిపారు. కాగా ఆసుపత్రి వద్ద సైఫ్, కరీనా టీంలు మీడియాతో మాట్లాడాయి. ఈ దాడి విషయంలో మీడియా సంయమనం పాటించాలని కోరాయి. ఈ సందర్భంగా కరీనా మాట్లాడుతూ, నా భర్త సైఫ్ ఇప్పుడు బాగానే ఉన్నారు. బుధవారం రాత్రి మా ఇంట్లోకి ఒక గుర్తు తెలియని వ్యక్తి చొరబడి కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో సైఫ్కు 6 చోట్ల గాయాలయ్యాయి. ఇక ఆ తర్వాత అతన్ని ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చేర్చారని తెలిపారు. సైఫ్ అలీ ఖాన్ కు జరిగిన ఘోరమైన దాడి తర్వాత అతన్ని అభిమానులు ఆందోళన చెందారు. అతని భద్రత కోసం ప్రార్థనలు చేస్తున్నారని అన్నారు. ఇక కరీనా కపూర్ తాజా ప్రకటనతో అభిమానులకు వారి ఆందోళన మధ్య ఉపశమనం కలిగిస్తుందని తెలిపారు. సైఫ్ అభిమానులు ఓపిక పట్టాలని సైఫ్ టీం అభ్యర్థించారు. సైఫ్ పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలియజేస్తామన్నారు. మరోవైపు సైఫ్ అలీ ఖాన్కు మద్దతుగా ఆయన ఆరోగ్యం కుదుటపడాలని తెలుగు సినీ నటులు ఎన్టీఆర్, చిరంజీవి, మిగతా సినీ ప్రముఖులు కొంతమంది ఆకాంక్షించారు.